దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రికాల సమయంలో చేరు వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. ఓకే, రైట్, మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒకసారి మరలా ధ్యానం చేసుకుందాం. రైట్, వాయిస్ మంచిగానే ఉంది. ఓకే, అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 26వ వాక్యము. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటంటే, పూర్వకాలమందు దేవుడు తన దూతలను పంపించి మరి భక్తులైన వారిని మరి ప్రేరేపించి ఆయన పనిని జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ప్రస్తుత దినాల్లో దేవుడు తానే మనకు తోడై ఉండి తన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా జరిగించాలనే ఉద్దేశంతో ఆయనే మనకు సమీపముగా ఉండి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒక సందర్భాన్ని చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయంలో 26వ వచనంలో ఫిలిప్పుకి దేవుని యొక్క దూత కనపడి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ప్రభువు దూత ఫిలిప్పుతో అంటుంది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళుము, యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో అన్నాడంట. హల్లెలూయా. ఎవరి ఫిలిప్పు? దేవుని దూత ఫిలిప్పుతో ఎందుకు మాట్లాడింది? ఈరోజున దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు ఇటువంటి అనుభవాన్ని కలిగిన వారైతే, ఇటువంటి పరిస్థితిని ఎరిగిన వారైతే, నిజంగా ఇది మీకు మీ హృదయానికి మాట్లాడుతున్నప్పుడే మరి నిజంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, ఆయన యొక్క ఆ నింపుదలను ఎరిగిన వారైతే, ఖచ్చితంగా దీన్ని రుచించిన వారైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవచ్చు, పేతురు స్వార్థ ప్రకటించి ఆయన దాదాపు 3000 మందికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నానాటికి సంఘం అభివృద్ధి చెందుతూ వస్తుంది. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చూడవచ్చు. అయితే అక్కడ పరిచర్య చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి దినాల్లో మరి పేతురు ప్రసంగం చేసి ఆ తర్వాత వచ్చిన వారందరూ కూడా మరలా భోజనాలు వండి పెట్టడము, వాళ్ళకు వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటానికి మరి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని సందర్భంలో ఇంకా యవనస్తులైనటువంటి వారు, దేవుని కోసం సమర్పించుకున్న వారు, దేవుని ఆత్మ కలిగి నడవాలని ఆశపడుతున్నటువంటి వారు ఉంటే, ఆత్మతోనూ జ్ఞానముతో నిండినటువంటి వారు ఉంటే వారిని మా దగ్గరకు తీసుకురండి, వారిని ఈ పనికి అపాయింట్ చేస్తామని చెప్పేసి వారు పిలిచినప్పుడు 7 యవనస్తులు ఆ యొక్క పరిశుద్ధుల దగ్గరికి వచ్చారంట. హల్లెలూయా. మనం చూడొచ్చు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు 5వ వచనము. ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన స్తెఫను, ఫిలిప్పు, ఫ్రకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడునగు నికోలాసు అనువారు వారిని ఏర్పరచుకొనిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 యవనస్తులలో పరిచర్య చేయటానికి వచ్చినటువంటి వారిలో మనం చూడొచ్చు 2వ వాడే ఫిలిప్పు. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పు దేవుని యొక్క వాక్యాన్ని, వాయిస్ రావట్లేదా? వాయిస్ కట్ అవుతుందా? హల్లెలూయా. కరెక్ట్గానే వస్తుంది. దీన్ని చూసింది వేరేది అనుకోండి. చూడు, ఒకసారి చెక్ చేసుకో. హల్లెలూయా.
ఈ ఫిలిప్పు రెండో వాడుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ ఫిలిప్పు వచ్చినటువంటి పని పరిచర్య చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మరి మాటలను స్వీకరించి యేసే నిజమైన దేవుడని అంగీకరించి ఆయన ప్రభు పరిచర్యలోనికి వచ్చినటువంటి విధానము ఇక్కడ మనం 6వ అధ్యాయం చూసాము. అయితే ప్రియ దేవుని సంగమా, ఫిలిప్పు పరిచర్యలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క అభిషిక్తులతో నిలుచున్నప్పుడు వీరేం చేశారంటే చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేశారట. హల్లెలూయా. ఈ 7 యవనస్తుల మీద అపోస్తులు ఏం చేశారంటే చేతులుంచి వారిని అభిషేకించి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం ఏంటయ్యా అంటే, వారు అంతకుముందే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండిన వారు కనుక వీరిలోనికి ఏమొచ్చిందంటే పరిచర్య ధర్మము. హల్లెలూయా. పరిచర్య అందు ఆసక్తి, దేవుని కోసం పని చేయాలన్నటువంటి ఆతురత వీరిలో కనపడుతుంది. హల్లెలూయా. మీరు చూడండి జాగ్రత్తగా. మొట్టమొదట స్టెఫను గురించి మాట్లాడితే, స్టెఫను పరిశుద్ధాత్మతో నిండిన వాడై మరి సమాజమందులో స్వార్థ ప్రకటించి అక్కడ ఉన్నటువంటి యూదులకి వారి పుట్టు పూర్వోత్తరాలన్నిటిని కూడా వివరించి చెప్పి యేసే నిజమైన దేవుడని ప్రకటించాడు. హల్లెలూయా. ఈ రోజున పరిచర్య చేయటానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఈ రోజున మండేటటువంటి వారు రావాలి. హల్లెలూయా. 7 యవనస్తుల్లో మరి స్టెఫన్ అయితే మరణము వరకు కూడా ప్రభువుకి సాక్షిగా నిలబడ్డాడంట. హల్లెలూయా. ఎందుకు ఇది సాధ్యమైందంటే, ఒకటి వీరిని నడిపించినటువంటి పరిశుద్ధాత్మని యొక్క శక్తి. హల్లెలూయా. ఆనాడు ఆది సంఘములోనికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ, పెంతెకోస్తు దినమందు దిగి వచ్చినటువంటి ఆ అగ్నితో విభజించబడిన నాలుకలతో ఆ మేడగది మొత్తం కూడా కమ్మినటువంటి పరిశుద్ధాత్మ నింపుదల, ఆ యొక్క 120 మంది మీదకి దిగి వచ్చిన అభిషేకము దిగి ఇప్పుడు పేతురు ప్రకటిస్తున్న ఆ ప్రజల్లోనికి దిగి వచ్చింది. అందులో వాడే స్టెఫను, ఫిలిప్పు కూడా. హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కోసం పని చేయాలన్నటువంటి ఉజ్జీవముతో, దేవునితో నడవాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు స్టెఫను మరణించాడు. స్టెఫను తర్వాత మనం చూడొచ్చు ఫిలిప్పు 8వ అధ్యాయం మనం చూసినట్లయితే ఫిలిప్పు మరి అద్భుతమైనటువంటి మరి విశ్వాసిగా మనం కనపడుతున్నాడు. కారణం ఏంటంటే ఫిలిప్పు దగ్గరికి దేవుని దూత దిగి వచ్చిందంట. హల్లెలూయా. దేవుని దూత దిగి రావడం అంత ఆషామాష విషయం కాదు. నిజంగా ఎందుకు దిగి వచ్చింది అంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆసక్తి గలవారిని, దేవుని యందు ప్రీతి ప్రేమ కలిగి దేవుణ్ణి వెదుగుతున్నటువంటి వారికి దేవుడు సమీపస్తుడై ఉన్నాడు అన్నటువంటి సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకు ఫిలిప్పు దగ్గరికి పరిశుద్ధాత్మ తాకిడి కలిగినటువంటి ఫిలిప్పు దగ్గరికి మరి దేవదూత దిగి వచ్చిందంటే, అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఇథియోపియా అంటారు. ఇప్పుడు ఇథియోపియా దాదాపు ఆఫ్రికా ఖండంలో ఉంది. ఆఫ్రికా ఖండంలో కూడా దాదాపు మధ్య భాగంలో, అంటే దిగువ భాగంలో ఉంటుంది. మధ్యకి దిగువ భాగంలో, ఈ దిగువ భాగంలో ఉన్నటువంటి ఇథియోపియా రాణి అయినటువంటి కందాకే క్రింద, అంటే కందాకే అయినటువంటి రాణి కింద మరి అతని ఆ యొక్క ధనాగారం అంతటి మీద కూడా మంత్రిగా ఉన్నటువంటి ఒక నపుంసకుడు ఉన్నాడంట. ఆ నపుంసకుడు ఎందుకు మంత్రిగా ఉన్నాడంటే, రాణి పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతంలో రాణిగారి భవనంలోకి వెళ్ళాలంటే ఎవరిని పడితే వాళ్ళని పంపించరు. మనకి రాజుల చరిత్రలు మనం చూడవచ్చు. మరి రాణుల దగ్గర, రాణి యొక్క ఆ యొక్క భవనం దగ్గర కాపలా వాళ్ళు కూడా ఎవరు ఉండాలి అంటే నపుంసకుల్ని పెడతారు. ఇప్పుడు ఈ కందకే రాణి ఏం చేసిందంటే, నపుంసకుడైనటువంటి ఒక అధిపతిని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రిని పెట్టుకుందంట. వాస్తవానికి
నపుంసకులంటేనే చాలా చిన్న చూపు, ఒక భయంకరమైనటువంటి తిరుగుబాటు. ఇప్పుడు దేవుని సంగమా జాగ్రత్తగా గమనించండి. నపుంసకుల్లో రకాలు ఉంటారు. అందరినీ ఒకే త్రోవ కట్టడం కరెక్ట్ కాదు. నపుంసకుల్లో కూడా రకాలు ఉంటారంట. ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతుంది, క్రీస్తు నిమిత్తం నపుంసకులుగా ఉండువారంటే, నపుంసకత్వం అంటే శరీరతత్వం మాత్రమే కాదు, కానీ కొంతమంది అన్ని ఇహలోక సంబంధమైనటువంటి భావోద్వేగాలన్నిటిని కూడా పక్కన పెట్టి క్రీస్తు నిమిత్తం నపుంసకత్వం అంటే భార్య, బిడ్డ, తర్వాత కుటుంబం అనేటువంటి భారాలు పెట్టుకోకుండా క్రీస్తు నిమిత్తము అర్థసాక్షులుగా నిలబడుతున్నటువంటి వారిని కూడా నపుంసకులుగానే కడతారు. హల్లెలూయా. అయితే ఇక్కడున్నటువంటి నపుంసకుడు ఈ యూనిక్ ఎవరయ్యా అంటే, ఇతడు మరొక కోవకు చెందినవాడు. అనగా ఏంటంటే, పుట్టుకతో కొందరు నపుంసకులుగా పుడతారు. అంటే పుట్టుకతోనే తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడే వారు నపుంసకులుగా పుట్టినటువంటి వారు. హల్లెలూయా. పుట్టుకతోనే వాయిస్ అక్కడ చేంజ్ అవుతుంది, నువ్వు మార్చవు అది. ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడైతే కరెక్ట్గానే వస్తుంది. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం కనెక్షన్స్ కొంచెం లూజ్ అవ్వటం వల్ల ఒకసారి వాయిస్ అవుట్ అవుతుంది. ఓకే, రైట్, జాగ్రత్తగానండి. పుట్టుకతోనే నపుంసకులైనటువంటి వారు నపుంసకులు కూడా కలరంట. హల్లెలూయా. ఇక మూడో బ్యాచ్ ఎవరై అంటే, కావాలని శరీర అవయవాలను మార్చుకొని నపుంసకులుగా మారినటువంటి వారు. ఇప్పుడు నపుంసకులు అంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరంటే ఈ మూడో బ్యాచ్. కానీ నపుంసకులుగా ఉన్నటువంటి వారిని రాణుల దగ్గర ఉంచినటువంటి వారిలో ఈ కందకే క్రింద ఉన్నటువంటి మంత్రి అయినటువంటి నపుంసకుడు తన హృదయంలో ఎప్పటి నుంచో ఒక ఆలోచన కలిగి ఉన్నాడంట. ఏంటి ఆలోచన అంటే, అరే ప్రతి దేశములోనూ, ప్రతి ప్రాంతములోనూ, ప్రతి జనాంగములోనూ రకరకాలైనటువంటి సంపదలతోనూ అధికారాలతోనూ తోలతాడుతున్నటువంటి ఎంతోమందిని నేను చూశాను. వారందరిలో కూడా హీనమైన బ్రతుకు మా నపుంసకులది. మంచిది, దేవుని దయ వలన ఈ కందకే కింద నేను మంత్రినై అన్నాను. అప్పుడు తన ఆగారం అంతటి మీద, ఇక్కడ ఉన్నటువంటి సమస్త వైభవాల మీద నాకు అధికారం కలదు. అయితే నాకున్న కొదువు ఏంటంటే, ఎవరికి వాళ్ళు మా దేవుడు గొప్ప, మాకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నారు, మాకు ఆలయాలు ఉన్నాయి, మమ్ములను అందరూ కూడా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి వాళ్ళు దేవుడి గురించి ఆలోచన కలిగి ఉన్నారు. వారి వారి దేవాలయాలకు వెళ్ళి వారి వారి మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు. అంటే మా బ్రతుకును గురించి, మా పుట్టుకును గురించి ఆ దేవుడికి కూడా చిన్న చూపేనా? అసలు దేవుడు అనేవాడు ఉంటే అందరికీ కూడా సమానుడై ఉండాలి కదా. మరి మా కొరకు కూడా వచ్చినటువంటి, మా కొరకు కూడా ఉన్నటువంటి దేవుడు అనేవాడు ఉంటే నాకెంత బాగుండు అని దేవుణ్ణి వెతకటం ప్రారంభించండి. హల్లెలూయా. ఈనాటి దినాల్లో ఇటువంటి ఆలోచన చాలా తక్కువ మంది చేస్తారు. దేవుణ్ణి వెతకటం కంటే కూడా సిరిని వెతుకుతారు, సంపదలు వెతుకుతారు, పేరు ప్రఖ్యాతలు వెతుకుతారు. కానీ దేవుణ్ణి వెతకడానికి సమయం దొరికినటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. కానీ ఈ నపుంసకుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మా జీవిత మనుగడకు, మా జీవిత విధానానికి మేము వెలివేయబడిన వారిగా, తృఢీకరించబడిన వారిగా, అసహించుకునేటటువంటి వారిగా మాత్రమే కనపడుతున్నాము. కానీ మాకంటూ ఒక దేవుడు ఉంటే ఎంత బాగుండో. హల్లెలూయా. అతనికి ఉన్నటువంటి ఆలోచన బట్టి అతడు ప్రార్థన చేయటానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి అతడు ఇష్టపడుతున్నాడు. కానీ అతడు హోదాను బట్టి గౌరవిస్తున్నారు, కానీ వారి వారి ఆ దేవుళ్ళ దగ్గరికి వీళ్ళని రానియట్లేదంట. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, మంచిగానే మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులకు వచ్చేసరికి మనల్ని వేరుగా పెట్టేటటువంటి ఆ ఆలోచనలు, అవకాశాలు ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఇతనుకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అయితే ఆయన సర్వ జగత్తుని కలగ చేసిన వాడు, మమ్మల్ని సృష్టించిన వాడు ఆయనే. ఆ నిజమైన దేవుడు ఎవరో అని కనుగొనడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా జాగ్రత్త వినండి.
ఈ నపుంసకుడు, ఈ యూనిక్ ఒక రోజున ఒక వార్త విన్నాడు. ఏంటంటే నిజమైన దేవుడు, లోక రక్షకుడైన దేవుడు, ఇదిగో పాపుల రక్షకుడు, ఇదిగో సర్వ జగత్తును రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దైవాంత సంభూతుడు ఆయన యెరూషలేములో ఉన్నాడన్న వార్త విన్నాడంట. హల్లెలూయా. వెంటనే తన హృదయంలోనికి ఒక అద్భుతమైనటువంటి ఆనందం కలిగింది. ఏంటంటే మాకు దేవుడు ఉన్నాడా, అయితే నేను ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళి నేను దర్శించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తున్నాడని, ఆయన అద్భుతాలు చేస్తున్నాడని, ఆయన అందరి కొరకు వచ్చినటువంటి రక్షకుడని, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన విమోచించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి సత్యాన్ని ఆనోట ప్రకటించబడుచు అది ఖండాలు దాటుకొని ఇదిగో ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మనం చూడొచ్చు ఆ యొక్క ఏదంటే ఇథియోపియా ప్రాంతానికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఇప్పుడు ఇథియోపియాలో ఉన్నటువంటి ఈ నపుంసకుడు విన్నాడు. విని ఆ ప్రభువుని నేను చూడాలని బయలుదేరాడంట. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నేను చూడాలని బయలుదేరాడంట. అయితే అతడు ఆ ప్రయత్నం చేశాడు. ఏంటంటే ఆ దేవుణ్ణి ఎలా చూడవచ్చు, నేను వెళ్ళే లోపల ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని అతడు చేత పట్టుకొని పాత నిబంధన గ్రంథాన్ని పట్టుకొని ఆ పాత నిబంధన గ్రంథాన్ని చక్కగా మడిచి ఇదిగో తన గుండెలకు దగ్గరగా పెట్టుకొని ఇక బయలుదేరాడంట. ఎక్కడికి? యెరూషలేముకి అతను బయలుదేరి వస్తా రథాలు, మరి అతనికి ఉన్నటువంటి సైన్యాన్ని కొందరిని వెంట పెట్టుకొని మరి చక్కగా ధనాన్ని, ఆ విలువైన వస్తువుల్ని, మరి ఎంతో అద్భుతమైనటువంటి మరి దేవునికి సమర్పించడానికి ఆయన వస్తువులన్నీ తీసుకొని ఆయన యెరూషలేము చేరుకున్నాడంట. హల్లెలూయా. ఇతడు ఇథియోపియా నుండి యెరూషలేము రావడానికి దాదాపు 2500 కిలోమీటర్ల బహుశా ఉంటుంది. అంత దూరము నుండి ఆయన ప్రయాసతో నా దేవుణ్ణి అని చూడాలి, నా దేవుడికి నేను కానుకలు అర్పించాలని ప్రయాసపడి వచ్చాడంట. తీరా అతడు వచ్చిన తర్వాత ఒక చేదైన అనుభవం ఎదుర్కొన్నాడంట. యెరూషలేములోకి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి రాజులతో మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడాడు. ఇదిగో పలానా ఇథియోపియా నుండి నేను వస్తున్నానని చెప్పాడు. ఇదిగో మీ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని నేను సందర్శించడానికి వచ్చాను. ఇగో ఆ దేవునికి మొక్కుబడి చేసుకుని కానుకలు సమర్పించి వెళ్దామని చెప్పేసి వచ్చానని చెప్పేసి వారితో చెప్తే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదేమో. డైరెక్ట్గా యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి వారు నపుంసకులను లోపలికి రానియరు. ఎందుకంటే పాత నిబంధన కట్టడలో నపుంసకులు దేవాలయంలోనికి అడుగు పెట్టకూడదు. ఎంత ప్రయాసపడి వచ్చాడు, దేవుని మీద ఎంత ఆసక్తి ఉంది, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, దేవునితో ఇదిగో నా హృదయం ఇప్పి నేను ఎన్నో కోరికలు కోరుకోవాలి, ఎన్నో మాట్లాడాలి, ఎన్నో అడగాలి. కానీ ఒక్క దెబ్బతో ఆశలన్నీ డాశలైపోయాడు. ఇప్పుడు దేవుని సంగమా జాగ్రత్త వినండి. నపుంసకుడు ఎవరి కోసం వచ్చాడు? దేవుని కోసం వచ్చాడు. దేవుణ్ణి కనుగోవాలని. ఇక దేవుని వాక్యం చెబుతుంది, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంట ఆయన. హల్లెలూయా. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పో ఇక నువ్వు రాకూడదు, ఎటుండో చోటు వెళ్ళిపో, నువ్వు అప్పు నపుంసకుడు అన్నట్టుగా వాళ్ళు చూశారు. కానీ అతని హృదయంలో వేదన మండుచుంది. అయినా వెనక్కి తిరిగి ఇక రథాన్ని వెనక్కి తిప్పి మరలా ఇథియోపియాకి ప్రయాణం కట్టాడంట. ఎక్కడికి? ఇథియోపియాకి. ఇక్కడ చూడవచ్చు, అతడు వెళ్ళుచుండగా అతడు ఇంకా దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క గ్రంథములో ఏదో ఒకటి నాకు తెలుసుకోవాలని చెప్పేసి అతడు రథం మీద కూర్చొని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట చదువుతున్నాడంట. చదువు ఒకసారి 32వ వచనం. అతడు లేఖనమును చదువుచున్న భాగమేమనగా, అతడు లేఖనం తీసి చదువుతున్నటువంటి భాగము, ఆయన గొర్రె వలె వదకు తేబడిను,
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది. చదువుతున్నాడు ఇలాగా. ఈ లోపల అతని హృదయంలో ఎన్నో ప్రశ్నలు. ఎవరు ఈ దేవుడు? ఎవరు ఈ దేవుడు? నేను కనుగొనాలని అతని హృదయంలో ఈ లేఖనాలు చదువుచుండగానే ఫిలిప్పు పరుగున రథం దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఫిలిప్పుకు దేవదూత కనపడి చెప్పింది, ఫిలిప్పు నువ్వు లేచి, చదువు ఒకసారి, నీవు లేచి దక్షిణమునకు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమునకు కలుసుకోమని. ఎవరిని కలుసుకోమని? నపుంసకుడిని. హల్లెలూయా. నపుంసకుడు ఆశతో మందిరానికి వచ్చాడు, కానీ అక్కడ ఎవరు చేర్చుకోవాలా? దిగాలగా వెళ్ళిపోతున్నాడు. కానీ సర్వశక్తిమంతుడు, జీవాధిపతి అయిన దేవుడు అతని హృదయ వాంఛనకి ఫిలిప్పుని పంపించాడు. హల్లెలూయా. ఫిలిప్పు పరిశుద్ధాత్మతో నిండినవాడు గనక అతడు కనుగొనగలిగాడు ఆయన యొక్క వాక్యాన్ని. హల్లెలూయా. ఆ స్వరాన్ని వినగలిగాడు. దూత స్వరూపాన్ని, దూత యొక్క మాటను అతను గ్రహించగలిగాడు. ఈరోజున ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే మనము దేవుని మాట ఆలకించే వారికి ఉన్నామా లేదనేది ప్రశ్న. ఫిలిప్పు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవదూత స్వరాన్ని విన్నాడు, లేచి ఆయన పని చేయడానికి బయలుదేరాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని స్వరం వినపడినా, దేవుని మాటలు మన హృదయంలో పడుతున్నా, మనం కనీసం ఉలకం పలకం అన్నమాట. ఎటట ఉలకము పలకము. కొన్నిసార్లు కొందరు పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున మనం ఉండాలి. దేవుని స్వరాన్ని వినేవారిగా మనం ఉండాలి. దేవుని కోసం పని చేసేవారిగా మనం ఉండాలి. ఫిలిప్పు జాగు చేయలా, వెంటనే అతను వెళ్తానికి ఏమీ లేదు, పరుగెత్తుకెళ్ళాడంట. హల్లెలూయా. ఎక్కడికో తెలుసా? గాజా నుండి అతడు యెరూషలేము దారిని వెళ్తున్నటువంటి మరి ఆ యొక్క గాజా మార్గం కొంటూ వెళ్తున్నాడంట. ఎంత దూరం చూడండి, ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి రథాన్ని క్రాస్ చేశాడంట. హల్లెలూయా. రథం స్పీడ్కి వెళ్ళిద్దా, మనిషి స్పీడ్కి వెళ్తాడా? రథమే స్పీడ్ వెళ్ళిద్ది, గుర్రాలతో పని కదా. కానీ శక్తినిచ్చి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. వెళ్ళి ఆడికెళ్ళి అడుగుతున్నాడంట. చదువు ఒకసారి మాట, చాలా అద్భుతంగా ఉంటుంది. 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, పరిచయం చేసుకున్నట్లుగా. ఆ రథం మీద కూర్చొని చదువుకుంటా వెళ్తున్నటువంటి ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి ఫిలిప్పు పరుగున అతను కలుసుకొని, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా? హల్లెలూయా. ఈరోజు చాలా స్పష్టంగా ఉంది మాట. నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా? ఈరోజున ప్రార్థనకు వచ్చే ప్రియ విశ్వాసి, ప్రభు బిడ్డగా కొనసాగుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు వెళ్తున్నటువంటి మార్గము, నువ్వు ధ్యానిస్తున్నటువంటి వాక్యము, నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనలను నీవు ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలంటే పెంపార చేసుకునేవాడిగా, అభివృద్ధి పొందేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఎక్కడున్నారంటే, ఎక్కడున్నానయ్యా, నువ్వు ఆడేసేమో నేను ఆడే ఉన్నానయ్యా అంటారు. హల్లెలూయా. విశ్వాస జీవితంలో విశ్వాసకి తగదు. దినదినము అభివృద్ధి పొందుతూ దేవుని వాక్యమందును, జ్ఞానమందును, ప్రార్థన అందును, పరిశుద్ధాత్మ శక్తి అందును కూడా మనం అంటకట్టబడి ఎదుగుతున్న వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ
మొదట వచ్చినటువంటి స్థితిలోనే మనం ఇప్పుడు ఉండగా కూడదు. మనం అభివృద్ధి పొందుతున్న వారిగా ఉండాలి. ఫిలిప్పు స్పష్టంగా అడుగుతున్నాడు, నీవేమి చదువుతున్నావా, నీవు గ్రహించుచున్నావా? ఈ రోజున దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మీరు, నేను, మనము దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన వారము. అయితే దేవుడి గురించినటువంటి అవగాహన మనకున్నదా? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, నిన్ను గూర్చి ఎరుగుటయే. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి ఎరుగుటయే గొప్ప భాగ్యము. ఆయన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, మరి దేవా నిన్ను గురించి తెలుసుకునేటటువంటి కృప మాకు దయచేయండి. హల్లెలూయా. మనము ప్రభువుని గురించి ఎరిగిన వారమై ఉండాలి. ఆయన అద్భుతాలు తెలిసిన వారమై, ఆశ్చర్యకారాలు తెలిసిన వారం, ఆయన వాక్యాన్ని ఎరిగిన వారమై, ఆయన హృదయాన్ని ఎరిగిన వారమై మనము దేవునితో నడిచే వారిగా ఉంటే ఆయన ప్రతిదీ కూడా బయలుపరిచే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఫిలిప్పు నేరుగా నపుంసకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అంటే, అప్పుడు నపుంసకుడు అంటాడంట, అయ్యా ఎవరైనా చెబితే కాదు నాకు తెలిసేది, ఎవరైనా చెబితే బాగుంటుంది కదా. చూద్దాం ఒకసారి ఒక మాట. ఫిలిప్పు వేడుకొనెను 37 వచనము, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ నపుంసకుడైనటువంటి ఈ యొక్క కందాకే క్రింద రాణి కింద ఉన్నటువంటి మంత్రి అయినటువంటి ఈ యూనిక్, ఈ యొక్క నపుంసకుడు ఫిలిప్పుతో అంటాడు, అయ్యా ఎవరైనా త్రోవ చూపించేవారు ఉంటే కదా తెలుసుకునేది, దయచేసి అదేంటో నాకు చెప్పమని ఆ రథమెక్కమని ఫిలిప్పుని వేడుకున్నాడంట. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆయన వాక్యాన్ని గ్రహించాలి. ఇంకా నేను తెలుసుకొని ప్రభువులు ఎదగాలన్నటువంటి మనస్తత్వం కనుక మనలో ఉంటే దేవుడు ఆయన మనలను ఆయన అభిషేకము చేత నింపి ఆయన బిడ్డలకు సమీపంగా చేసి మరింత మనలను ఎదిగేవారుగా చేస్తాడు. హల్లెలూయా. మనము తెలుసుకోవడానికి ఇష్టం లేకపోతే మనం ఎప్పుడు అలాగే ఉండిపోతాం, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉంటాం. కానీ దేవుని చిత్తం అది కాదు. కానీ నువ్వు మరింత తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడి దేవునిలోనికి ముందుకెళ్ళాలనేది దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. అందుకనే ఫిలిప్పును దేవుడు పంపించి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడు, ఫిలిప్పుకి స్వార్థ ప్రకటించాడు. హల్లెలూయా. నీవు చదువుతున్నది నజరేయుడైన యేసుని గురించినటువంటి లేఖనం. ఆయన సర్వమానవాళ యొక్క పాపముల నిమిత్తము ఆయన కల్వరిగిరిలో నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఇప్పుడు ఆయన ద్వారా మాత్రమే మనకు విమోచన కలిగినది కనుక ఈనాడు అట్టి రక్షణ నీకు అవసరం. హల్లెలూయా. ఈ రోజున యేసు క్రీస్తుని కలిగిన వారుగా ఈ రక్షణ పొందితే ఇదిగో నేరుగా దేవునితో సత్సంబంధం కలిగి ఆ యొక్క దేవుణ్ణి తండ్రిగా నీవు ధరించిన వాడు అవుతావు. హల్లెలూయా. మనుషులు నిన్ను త్రోసివేయచ్చు, నాన్నవారు నిన్ను కించపరచవచ్చు, ఇదిగో నిన్ను ఒంటరిని చేయొచ్చు, ఇదిగో నిన్ను తృణీకరించవచ్చు. కానీ ఇదిగో యేసు ప్రభు మనందరి పాపముల కొరకు సిలువలో మరణించాడు, ఆయన ద్వారా విమోచన కలుగుతుంది. ఇదిగో ఇదిగో నీవు బాప్తిసం పొందితే దేవుడు నీకు రక్షణ ఇస్తాడని చెప్పేసి ఆ యొక్క నపుంసకుడు చెప్పినప్పుడు వెంటనే నపుంసకుడి కళ్ళు తెరవబడి. హల్లెలూయా. సత్యవాక్యమును విన్నటువంటి నపుంసకుడు వెళ్తుండగానే ఆ త్రావ పక్కనే ఒక చిన్న చెరువు ఒకటి ఉందంట. హల్లెలూయా. చిన్నదే, మడుగు అనుకోవచ్చు. వెంటనే అయితే బాప్తిసం పొందుటకు నేను సిద్ధమే. హల్లెలూయా. ఎలా తీసుకోవాలి బాప్తిసము? ఎలా తీసుకోవాలంటే ఆ యొక్క మరి దేవుని యొక్క దాసుడు ఫిలిప్పు చెప్పాడు, ఒక వ్యక్తి బాప్తిసము నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తీసుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి?
మరి నీళ్లు ఆటంకం ఏమైనా చెబుతాయి అంటే లేని లేదు. వెంటనే అతన్ని దించి ఆ నీళ్ళలోనే అతనికి బాప్తీసం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ నడిపింపు ఫిలిపులోనికి వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేకము ఆ నపుంసకుడి మీదకి రావడానికి దేవుడు నిశ్చయించాడు కనుక ఎక్కడో ఉన్న ఫిలిపుని పరుగెత్తించి మరి నపుంసకుడి దగ్గర నడిపించి అతడికి నీటి బాప్తీసం ఇప్పించాడు. హల్లెలూయా. దేవుని సంగమా, అప్పటి వరకు అతడు అనేకుల చేత తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. కానీ తన హృదయంలో అద్భుతమైన సంతోషాన్ని కలిగి దేవుని యొక్క రక్షణను అనిపించి నపుంసకుడు ఆ కందకే క్రింద రాణి కింద ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి మంత్రి అయిన వాడు అక్కడ లేని సంతోషాన్ని, నిజమైన సంతోషాన్ని బాప్తిస్మనేటువంటి అనుభవం ద్వారా అతను పొందుకొని వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. ప్రియదేవుని సంగమా జాగ్రత్తగా రండి. ఈరోజున నీవు దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగిన వారుగా, నింపబడిన వాడిగా ఉండాలని ఈరోజు నా వాక్యం నీతో మాట్లాడుతుంది. ఒకవేళ భక్తి చేసే స్థితిలో ఒకవేళ నువ్వు ఉండి పరిశుద్ధాత్మ అభిషేకం లేనివాడు అయితే, పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మనము పనికిరాని వారంగానే ఇక్కడ ఉండిపోతాం. కానీ దేవుడు మనల్ని కాదు ఎన్నుకుంది, నువ్వు పనికొచ్చి వాడిగా ఉండాలని, ఆయన పనిలో నీవు పని చేయాలని దేవుడు ప్రత్యేకించి నన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం నాలుగు రావాలని నీవు ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపించేవాడిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన నీ మీద ఆయన అభిషేకం ఉంచి నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమల తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, ఆశ్చర్యకరుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. నాయనా, ఈరోజున ఈ లోకంలో ఎందరో మంది తృణీకరించబడిన వారుగా, వెలివేయబడిన వారుగా, అయా భయంకరమైనటువంటి అయా దుర్వావస్థలు నా తండ్రి ప్రభా, క్షేమము లేని స్థితిలో భయంకరమైనటువంటి నా తండ్రి కట్ల మధ్యలో కట్టబడిన తండ్రి ఉన్నటువంటి వారిని అయా నీవు పిలుచున్నటువంటి దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి. వారు విడుదల పొందటానికి, వారు నీలోనికి రావడానికి ఇష్టపడినట్లయితే నీ వాక్యము నేరుగా వారి వద్దకు పంపించి విడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రించేయండి నాయన. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క తండ్రి ప్రభా, నీ మందిరంలో చేరవచ్చిన వారు, శబ్దంతరం ద్వారా వింటున్నటువంటి వారు, నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. కృపాని సన్నితోడు గుంచమని విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రించేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. బ్రదరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి.